వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిదం. మీ హెడ్లైన్స్ చూద్దాం. ఇంకా 10 ఏళ్లకైనా సీఎం అవుతా, మీ కడుపులో పెట్టుకొని కాపాడుకోండి. ప్రజలకు తన మనసులో మాట వెళ్ళగక్కిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆధ్యాత్మిక ఎక్కడైతే కొలువై ఉంటుందో అక్కడే ప్రశాంతత. అంబర్పేటలో ఎక్క పూజలో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. సనత్ నగర్ బతుకమ్మ సంబరాల్లో మంత్రి తలసాని. జీడిమెట్లలో దసరా సందర్భంగా జగనాసుర దహనం చేస్తూ టీడీపీ నిరసన. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇంకా 10 ఏళ్లైనా సీఎం అవుతా, నన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకోండి అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. దసరా పండుగ వేడుకలలో ఆయన ప్రజలను కోరుతూ తన మనసులో మాటను వెళ్ళగక్కారు. మీరు నన్ను మున్సిపల్ కౌన్సిలర్ని చేసిండ్రని, మీ ఆశీర్వాదంతో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యానని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఈ 10 ఏళ్లకు నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు కాపాడుకోండి. విజయదశమి రోజు నా మనసులో మాట మీకు చెప్తున్నా, ఆశీర్వదించండి అని జగ్గారెడ్డి కోరారు. ఒక నాయకుడిగా ఎదుగుతూ వస్తున్నా జగ్గారెడ్డి అంటే ఏంటో మీ అందరు కూడా తెలుసు. కానీ నా మనసులో ఉన్నది జనరల్గా చెప్పొద్దు అని అనుకున్నా. ఎందుకో ఈ విజయదశమి రోజు ఎప్పుడన్నా కానీ, ఈ కాలం ఎప్పుడన్నా నిర్ణయించని, ప్రజలు ఎప్పుడన్నా నిర్ణయించని, నా మనసులో ఉన్నది చెప్పాలని అనుకుంటున్నా, చెప్తున్నా. కోరుకున్నాడు తప్పు కాదు, కోరుకుంటున్నా. నా కోరిక ఒకటే, ఈ రాష్ట్రంలో సంగారెడ్డి అంటే, జగ్గారెడ్డి అంటే అవునా కాదా? ఇది ఎవరన్నా కాదనగలరా? ఈ 2 రాష్ట్రాలు ఎవరన్నా కాదనగలరా? అందుకే నా బంధువులైన మీ అందరి ముందు మనసులో కోరిక చెప్తున్నా. ఈసారి ఎంతో మంది, చాలా మంది చెప్తున్నారు టీవీలలో, కానీ నేను మీ అందరి ముందు విజయదశమి రోజు చెప్తున్నా. జగ్గారెడ్డి మీద విశ్వాసంతో, నమ్మకంతో నేను మీకు ఫోన్లు దొరికినా దొరకపోయినా, నా పెళ్ళాం దొరుకుతారు మీకు ఫోన్లలో, నా ఫాలోవర్స్ దొరుకుతారు మీకు. నేను చెప్పింది, నేను ఏది కూడా దాచిపెట్టుకోను. తప్పు అంటే ఏదన్నా కానీ. అయితే నా మనసులో ఉన్న కోరిక దశమి రోజు చెప్తున్నా, విజయదశమి రోజు మీ అందరి ఆశీర్వాదము ఇవ్వండి. ఇట్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరందరు కడుపులో పెట్టుకొని కాపాడుకోండి. ఇంకో 10 ఏళ్ళకైనా సరే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతా. ఇంకా 10 ఏళ్లకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతా. సంగారెడ్డి ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో జగ్గారెడ్డి ఈరోజు మనసులో ఉన్న మాట మీకు చెప్తున్నా. నేనన్నది ఇంకా 10 ఏళ్లకు మీ అందరూ. సిద్ధాంత్ గారు వెళ్ళిపోయాడు, ఓకేనా? ఓకేనా? వచ్చే దసరా బ్రహ్మాండంగా జరుపుకుందాం. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉపవాస దీక్షను చేపట్టడంతో ఎంతో గర్వించదగ్గ విషయమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంబర్పేటలో గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ జనరల్ సెక్రటరీ కత్తుల సుదర్శన్ రావు గృహానికి ఆయన హాజరై యజ్ఞం అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దసరా పండుగలు జరుపుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు ఉపవాస దీక్షను చేపట్టడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఆధ్యాత్మికత ఎక్కడైతే కొలువై ఉంటుందో అక్కడ ప్రశాంతత నెలకొని ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. जय दुर्गे हर दुर्गे
Dania. Uncle Peru. ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో విజయదశమి పండుగను నిర్వహించుకుంటారు. మన దేశంలోనే కాకుండా అనేక దేశాలలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈరోజు రావణ దహనం చేయడము, మరి అదేవిధంగా అమ్మవారి పూజ చేయడము, నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేయడము. మన దేశ ప్రధానమంత్రి గారు కూడా ఈ నవరాత్రి సందర్భంగా మరి నిమ్మ రసం మాత్రమే తీసుకుంటూ ఉపవాసం చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఆ రకంగా కోట్లాది మంది ప్రజలు కూడా ఉపవాసం చేస్తారు. ఈ సందర్భంగా దేశంలో ఈ సంవత్సరం మరింతగా ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి యువత, విద్యార్థులు, అమ్మాయిలు పెద్ద ఎత్తున ఈ నవరాత్రుల సందర్భంగా మరి దీక్ష తీసుకున్న విషయము చాలా మంచి పరిణామం. గతంలో మనం చూసాము, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు, అదేవిధంగా మరి ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటారు. కానీ ఈసారి ఈ దీక్షలో మాత్రము విద్యార్థులు, యువకులు, ఈవెన్ హై స్కూల్కి వెళ్ళేటువంటి పసిపిల్లలు కూడా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దీక్ష తీసుకొని చాలా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ ఈ కార్యక్రమము నిర్వహిస్తూ ఉన్నారు. ఇది మన దేశానికి మంచి పరిణామం. దేవుడు, దైవం అంటే మరి 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి అనుకునేటువంటి వాళ్ళము. కానీ మన దేశ ఆధ్యాత్మికమైనటువంటి భావన పసిపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా ఈరోజు మరి పెంపొందుతున్నటువంటి విషయము చాలా మంచి పరిణామం మన దేశానికి. ఎక్కడైతే ఆధ్యాత్మికమైనటువంటి భావన ఉంటుందో అక్కడ క్రమశిక్షణ ఉంటుంది. ఎక్కడైతే ఆధ్యాత్మిక భావన ఉంటుందో ఆ ఇంట్లో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు, ఆ బస్తీలు కలిసిమెలిసి ఉంటాయి. మరి అక్కడ అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ఈ నవరాత్రులు విజయదశమి సందర్భంగా మరి ఆ దిశలో మనం మరింత ముందుకెళ్లాలని అన్ని వర్గాల ప్రజలకు మరి హృదయపూర్వకమైనటువంటి ఈ యొక్క విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ డివిజన్ జెక్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో బతుకమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షులు చింతారెడ్డి ప్రభా, కార్యదర్శి ఎస్ అన్నపూర్ణ, కమిటీ సభ్యులు జెక్ కాలనీ ఉత్సవాలు నిర్వహించారు. స్వాగతం, సుస్వాగతం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు విచ్చేశారు. వారికి ఇదే మా స్వాగతం. మా మహిళలంతా ఒకసారి చూస్తారని చెప్పి వీక్షిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. మీకు ఇదే మా స్వాగతం. జక్కాల్ని మీరు ఎప్పుడు అభిమానం చూపించారు. జక్కాల్ని మీద మేము కూడా మీకు ఎప్పుడు అభిమానం చూపిస్తామని చెప్పి మరొకసారి చెప్తూ సుబ్బరాజు గారు మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇది గుర్తుంచుకోవాలని చెప్పి మరొకసారి మనవి చేస్తాం.
బతుకమ్మ జక్కాలలో జరుపుకుంటున్నారు. ఎందుకంటే జక్కాలలో అటువంటి ఆడపడుచులందరూ పెద్ద ఘనంగా ఈరోజు జరపడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడం ఏంటంటే సిద్ధిరెడ్డి అనంతరెడ్డి గారు, సుబ్బరాజు గారు, మా కేఆర్కే రెడ్డి గారు, విశ్వనాథరాజు గారు, వీళ్ళందరికీ ప్రత్యేకంగా దీనికి మహిళా మండలి అధ్యక్షులు మన ప్రభా గారు, అన్నపూర్ణ కార్యదర్శి గారు, వైస్ ప్రెసిడెంట్ భాగ్యలత గారు, రమణమ్మ గారు, ఆదిలక్ష్మి గారు ఎంతోమంది కష్టపడి ఈరోజు ఈ విధంగా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు జరిగినందుకు దీనికి ముఖ్య కారకుడు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సహాయ సహకారాలతో దీని దిగ్విజయంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇందులో కొందరు మన ఫెడరేషన్ తరఫున శివశంకర్ రెడ్డి, మల్లప్రసాద్ గారు, మా సురేష్ గౌడ్ గారు, ఇంకా చాలామంది పెద్దలు మాకు సహకారం అందించారు. వాళ్ళందరికీ మా జక్కాల్ని ఈ బతుకమ్మ ఉత్సవం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దసరా పండుగ సందర్భంగా జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు టీడీపీ శ్రేణులు జగనాసుర దహనంతో నిరసన వ్యక్తం చేశారు. కుత్బులాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ జగనాసుర వధ చేయాలంటూ టీడీపీ సీనియర్ నాయకులు గోపి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సైకో పోవాలి అని రాసిన పత్రాలను మంటల్లో కాల్చివేసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ డెమోక్రసీ, జై బాబు, సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నిరసన తెలిపారు. కేటీఆర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పింది, వాళ్ళ ఆదాయం ఎంత అని చెప్పింది. ఇవన్నీ బయట పెట్టమనండి. గురువింద గింజ అని అందరూ అంటారు, కానీ కింద నలుపు ఉంటుంది, ఎవరికి తెలియదు. ఎటుపోతుంది వ్యవస్థ, ఏమైపోతుంది? ఒక నాయకుడు లోపలేస్తే మినిమం కాంటెసి మాట్లాడండి, తప్పేంది? రాజకీయాలు అతీతంగా ఎవరైనా వెంకయ్యనాయుడు గారు మాట్లాడిండు, ఈ వ్యవస్థ ప్రక్షాళన చేయాలి, ఇలాంటి రాజకీయాల్లో నేనున్నా, అందుకే నేను లేను అని అన్నాడు ఆయన వెంకయ్యనాయుడు గారు. చాలా బాధాకరం, ఇది చాలా బాధాకరం. అందుకే మేము ఈరోజు విజయదశమి రోజున కూడా మేమందరం పండుగ చేసుకోలేదు. చంద్రబాబు నాయుడికి సంఘీభావంగా మా పార్టీ మేరకు పిలిపించింది జగనాసుర దహనం. అందుకే ఇవాళ సైకో పోవాలి అనే కార్యక్రమం చేపట్టాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షులు కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ నుండి రహమత్ నగర్ డివిజన్, బోర్బండ డివిజన్, వెంగళరావు నగర్ డివిజన్లో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేస్తూ హోంశాఖ మంత్రి అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరొకసారి గులాబీ జెండా ఎగరవేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని స్థానిక నాయకులు అన్నారు. ఉప్పల్ డివిజన్లో బీఆర్ఎస్ స్థానిక నాయకులు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బండారు లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 300 మంది యువకులు బీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బండారు లక్ష్మారెడ్డి కోరారు. కాంగ్రెస్ బీజేపీ కుటీల రాజకీయాలను తిప్పికొట్టాలని రాగిడి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
శ్రీకాంత్ రెడ్డి, కోరటి మధుసూదన్ రెడ్డి, కులపాటి దినేష్ నేత, కళ్యాణ్. సంక్షేమానికి నేను ఆకర్షితులై మీ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. ఇక మన తిరుపతి విజేందర్ రెడ్డి, కాళ్ళ మహేందర్ రెడ్డి, రామిడి మల్లారెడ్డి గారు అందరూ కూడా తొందర రావాలి. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు తనపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయని అన్నారు. ఒక మంత్రివి అయ్యుండి నువ్వు ఏ విధంగా మాట్లాడావో తెలుసుకో అని మండిపడ్డారు. రాజకీయాలలో ఎదగాలనుకోవడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, ఎవడబ్బా సొత్తు కాదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని ఖబర్దారని ఆయన హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో వజ్రేష్ యాదవ్ ఎమ్మెల్యేగా తప్పకుండా గెలుస్తాడని జోసం చెప్పారు. నిన్న మేడ్చల్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్లారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత మంత్రి అయ్యి 5 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఆయన మళ్ళా టికెట్ ఇచ్చిరని చెప్పి నిన్న బోడుపల్లికి వచ్చారు. బోడుపల్లికి వచ్చి పార్టీ ఆఫీసులు వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే మల్లారెడ్డి అంటే నాణ్యత, గ్యారంటీ అంట. ఆయన మల్లారెడ్డి గ్యారంటీ అయితే, మల్లారెడ్డి నాణ్యత అయితే ఆయన కాలేజీని అప్గ్రేడ్ చేసుకోవటానికి డూప్లికేట్ కాగితాలు పెట్టి మరి అవన్నీ కూడా అప్గ్రేడ్ చేసుకోవడానికి మరి నువ్వు దొంగ సర్టిఫికేట్ ఎందుకు సబ్మిట్ చేసినావు మల్లారెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని నీది డిగ్రేడ్ చేసారు నీ కాలేజీని. ఎక్కడ నాణ్యత ఉంది ఫస్ట్. రెండోది ఏంటిది అంటే మొన్న నువ్వు అది FTLలో చెరువులను కబ్జా చేసి కాలేజీ కట్టినందుకు మన వర్షం పడితే వరదలు అన్నీ వచ్చి మొత్తం కాలేజీ హాస్టల్ అంతా మునిగిపోయినాయి. ఆ మునిగిపోతే ఆ పిల్లలను ట్రాక్టర్లు పెట్టి డీసీఎంలు పెట్టి మనం తరలించేది నిజం కాదా? ఎక్కడ నీ కాలేజీ నాణ్యత ఉంది? నువ్వెక్కడ నాణ్యతగా ఉన్నావు? నువ్వెక్కడ కరెక్ట్గా ఉన్నావు? ఏంటంటే వజ్రేష్ యాదవ్, జంగయ్య యాదవ్ పేరు మార్చుకున్నా అంటు. నీకేం బాధ? తనకు మార్పు వచ్చుకుంది. జంగయ్య పోతాడు, వజ్రేష్ పోతాడు. భారత రాజ్యాంగమే పేరు మార్చుకునే హక్కు కల్పించింది. నీకేం బాధ? ఒక మంత్రి నువ్వు గివ్వా మాట్లాడి పేరు మార్పు గురించి, వ్యక్తిగత గురించి మాట్లాడతావా? నీకేం తెలుసు? రాజ్యాంగం గురించి ఏమైనా తెలుసా? నువ్వేమైనా చదువుకున్నావా? నీకేమైనా ABCDలు తెలుసా? ఒక పేపర్ రాయగలుగుతావా? ఒక పేపర్ ఇస్తే చదవగలుగుతావా? ఇంగ్లీష్లో నేను రాసిన నువ్వు రాయగలుగుతావా? నువ్వు రాయగలుగుతావు? ఒక జూబ్లీహిల్స్లోని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. అనంతరం కీర్తిరెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. సంప్రదాయాలు, సంస్కృతి పెంపొందించేలా ప్రజలు పండుగను జరుపుకుంటున్నారన్నారు. దుర్గమ్మ అమ్మవారి నవరాత్రులు పూజించడం, ఆమె ఆశీస్సులు తీసుకోవడం భక్తులకు ప్రత్యేకమైన అవకాశంగా భావిస్తున్నామన్నారు.
భవానీ జై శ్రీ కుర్చీలు ఉంటే పెద్దవాళ్ళు. అంబర్పేటలోని వరాల ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద సద్దుల బతుకమ్మను గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం కత్తుల సుదర్శన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా మనులు పాల్గొని బతుకమ్మ ఆడారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించి ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా కత్తుల సుదర్శన్ రావు మాట్లాడుతూ మహిళలు అమ్మవారితో సమానమని అన్నారు. నేటి సమాజంలో మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు. శ్రీ మహాగౌరీదేవి అలంకరణలో భాగంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. తీరొక్క పూలతో శోభాయమానంగా కనువిందు చేశాయి. ఆల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌలీపురాలో అన్నదాన కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకుడు శ్యామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు. पश्चंडिकाये ओम विश्वेश्वरीं जगद्धात्रीं स्थिति संहारकारिणीं निद्रां भगवत् బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంకా 10 ఏళ్లకైనా సీఎం అవుతా, మీ కడుపులో పెట్టుకొని కాపాడుకోండి. ప్రజలకు తన మనసులో మాట వెళ్లగక్కిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆధ్యాత్మిక ఎక్కడైతే కొలువై ఉంటుందో అక్కడే ప్రశాంతత. అంబర్పేటలో ఎక్క పూజలో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. సనత్ నగర్ బతుకమ్మ సంబరాల మంత్రి తలసాని. జీడిమెట్టలో దసరా సందర్భంగా జగనాసుర దహనం చేస్తూ టీడీపీ నిరసన. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ ఆందోళన. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తూనే ఉండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.